వాన ఇంకా నేలను వదలని ఉదయం. తడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డాడు ఆ కుక్క. మట్టితో మసకబారిన రోమాలు, లోపలికి ఇమిడిపోయిన పక్కలు, కళ్లలో ఆకలి కన్నా లోతైన ఎదురుచూపు. మూసిన తలుపు దగ్గర కూర్చున్నాడు. విశ్రాంతి కోసం కాదు, వదిలిపట్టలేని దాన్ని కాపాడటానికి. ముందర పడి ఉన్న పాత చెప్పులు కాలంతో చీలిపోయినవి, వానతో తడిసినవి. కాని ఆ కుక్క చూపు రోడ్డుపై లేదు, తలుపుపై ఉంది. ఎవరికో ఇచ్చిన మాటలా. ముక్కునుంచి నీటిబొట్లు జారుతున్నాయి, మీసాలు కంపిస్తున్నాయి, కళ్ళు మాత్రం ముందుకే చూస్తున్నాయి. ఆశ కాదు, నిరాశ కాదు, అలవాటైన నిబద్ధత, వేచి చూడటం నేర్చుకున్న విశ్వాసం. మనుషులు వెళ్తున్నారు, గొడుగులు కదులుతున్నాయి, సైకిళ్ళు నీటిలోంచి దూసుకుపోతున్నాయి. ప్రపంచం ముందుకే నడుస్తోంది. కాని ఆ కుక్క మాత్రం కదలలేదు. వాన దానిమీద పడుతోంది, మట్టి పాదాలకు అంటుకుంటోంది. అయినా అది అక్కడే ఉంది. అప్పుడొకరు ఆగారు. ఆ కుక్క నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. భయం లేదు, అడగడం లేదు. చాలా కాలంగా ఎదురుచూసిన వాడికి వచ్చే గుర్తింపు మాత్రమే. తోక ఇంకా కిందకే ఉంది, శరీరం ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పినట్టుగా. ఒక తడి పంజా ఆ చెప్పుపై మృదువుగా వాలింది. వాన నుంచి కాపాడటానికి కాదు, ఎందుకింకా ఇక్కడున్నానో గుర్తు చేసుకోవడానికి. అవి కేవలం చెప్పులు కాదు, అవి జ్ఞాపకం, అవి చెందుట. ఆ వృద్ధుడు మోకాళ్లపై కూర్చున్నాడు, చెయ్యి ముందుకు చాపాడు. కుక్క తల వంచింది, చెవులు వెనక్కి వాలాయి. నమ్మకం, చాలా సున్నితమైనదైనా ఇంకా బ్రతికే ఉంది. మాటల్లేకుండా వారి మధ్య అది వెళ్ళింది. వాన నెమ్మదించింది, గాలి మారింది, చివరికి తలుపు తెరుచుకుంది. చల్లని రోడ్డుపైకి వెచ్చని వెలుగు పడింది. మొదటిసారి ఆ కుక్క తోక కాస్త పైకెత్తింది. ఎక్కువ కాదు, కాని లోపల ఏదో రక్షించబడిందని చెప్పడానికి సరిపోయేంత. లోపల ఒక పలుచని గుడ్డపై కూర్చుంది. తడి రోమాలు ఎందుతున్నాయి, శ్వాస నెమ్మదిస్తోంది. పక్కనే ఆ చెప్పులు ఇక ఒంటరిగా లేవు. ప్రపంచం కాస్త నిశ్శబ్దంగా, భద్రంగా అనిపించింది. ఈసారి ఉదయం మృదువుగా వచ్చింది. సూర్యకాంతి రోడ్డును తాకింది. తలుపు దగ్గర ఆ కుక్క నిద్రపోతోంది. చెప్పులను కాపాడటానికి కాదు, తిరిగి వస్తుందనే నమ్మకాన్ని ఎప్పుడూ వదలని ప్రేమను కాపాడుతూ.